వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇప్పుడు దేశం ఒక వింత యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో తుపాకులు లేవు, బాంబులు లేవు, ఫిరంగులు కూడా లేవు. కానీ ఉన్నది ఒకే ఒక్క మెరుపు. అది బంగారం మెరుపు. భారతీయులకు బంగారం అంటే ప్రాణం. ఆడ మగ తేడా లేకుండా పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు మన జీవితం బంగారంతో ముడిపడి ఉంది. కానీ ఇప్పుడు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వేదికగా ఒక సంచలన విన్నపం చేశారు. ఒక్క ఏడాది ప్లీజ్ బంగారం కొనకండి అని కోరుతున్నారు. అసలు బంగారం కొనకపోవడానికి దేశ భద్రతకు సంబంధం ఏంటి? మనం కొనే మెడలోని గొలుసు దేశ ఖజానాకు గండం ఎలా మారుతోంది? గ్లోబల్ పాలిటిక్స్ వెనుక ఉన్న ఆ అసలు రహస్యం ఏంటి? ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం ప్రపంచం యుద్ధాలు కలహాలతో రగిలిపోతోంది. ఇటు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. అటు ఉక్రెయిన్ రష్యా మంటలు 5 ఏళ్ళైనా చల్లారడం లేదు. ఇరాన్ అమెరికా మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. ఈ యుద్ధాలు ఎక్కడో జరుగుతున్నాయి కదా, మనకెందుకు అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఒక ఊరిలో గొడవ జరిగితే బయట నుంచి వచ్చే సరుకులు ఆగిపోయి రేట్లు ఎలా పెరుగుతాయో ఇప్పుడు ప్రపంచం అనే ఊర్లో కూడా అదే జరుగుతుంది. యుద్ధాల వల్ల పెట్రోల్ డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. భారతదేశం తన అవసరాలకు కావాల్సిన 85% పెట్రోల్ డీజిల్ను వేరే దేశాల నుంచే తెచ్చుకుంటుంది. అలాగే మనం వాడే బంగారంలో 90% విదేశాల నుంచి వచ్చేదే. అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. మనం విదేశీయులకు మన రూపాయలు ఇస్తే వారు తీసుకోరు. వారికి అమెరికన్ డాలర్లు ఇవ్వాలి. మన దగ్గర ఉన్న డాలర్ల నిల్వలు ఒక బ్యాంకు బ్యాలెన్స్ లాంటివి. మనం ఎంత ఎక్కువ పెట్రోల్, ఎంత ఎక్కువ బంగారం కొంటే మన దగ్గర ఉన్న డాలర్లు అంత వేగంగా విదేశాలకు వెళ్ళిపోతాయి. మన ఖజానాలో డాలర్లు తగ్గిపోతే అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి బలహీనపడితే మన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరుగుతుంది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. పెట్రోల్ అనేది అత్యవసరం. పెట్రోల్ లేకపోతే బస్సులు నడవవు, లారీలు కదలవు, కూరగాయలు మార్కెట్కు రావు. కానీ బంగారం అలా కాదు. పెళ్ళికో పేరంటానికో బంగారం కొనడం మన సాంప్రదాయం కావచ్చు, కానీ అది లేకపోతే బతుకు ఆగిపోదు. అందుకే ప్రధాని మోదీ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అత్యవసరమైన పెట్రోల్ కోసం డాలర్లు ఖర్చు పెడదాం, అనవసరమైన బంగారం కోసం డాలర్లను వృధా చేయొద్దు అని పిలుపునిచ్చారు. ఒక్క ఏడాది బంగారం కొనడం ఆపితే 1000 కోట్లు ఆదా అవుతాయి. ఆ డబ్బుతో మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవచ్చని పిలుపునిచ్చారు. ప్రధాని కేవలం బంగారం గురించే కాదు, మరికొన్ని సూచనలు కూడా చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు వాడండి, పెట్రోల్ ఖర్చు తగ్గించి డాలర్లను పొదుపు చేద్దామని. ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకుందాము, అనవసర ప్రయాణాలు తగ్గించుకొని ఇంధనాన్ని ఆదా చేద్దాం. గతంలో ప్రభుత్వాలు బంగారంపై పన్నులు పెంచి ప్రజలు బంగారం కొనుక్కోకుండా చేయడానికి ప్రయత్నించాయి. కానీ ఇప్పుడు యుద్ధాల వల్ల రూపాయి విలువ పడిపోతున్న తరుణంలో సాక్షాత్తు ప్రధాని ప్రజలనే సాయం కోరుతున్నారు. ఇది కేవలం ఒక సూచన మాత్రమే కాదు, దేశం కోసం మనం చేయాల్సిన ఒక చిన్న త్యాగం. ఒక ఏడాది మన ఇంట్లో పెళ్లిళ్లకు పాత బంగారాన్నే వాడితే లేదా నగలు కొనడం వాయిదా వేస్తే ఆ శక్తి మన రూపాయికి బలాన్ని ఇస్తుంది. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మరి ప్రధాని పిలుపుకు స్పందించి పసిడి మోహాన్ని పక్కన పెట్టి దేశం కోసం అడుగులు వేద్దామా?